సార్ హీరో దర్శన్ ఆల్రెడీ జైల్లో ఉన్నారు. కానీ ఆయనకి వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్నట్టు అంటే ఒక చైర్‌లో కూర్చొని కాఫీ తాగుతున్నట్టు ఏదో ఫోటోలు బయటకొచ్చినాయి. దానివల్ల 7 అధికారులకు తీసేసినట్టు హోంమంత్రి చెప్తున్నారు, కర్ణాటక హోంమంత్రి. దీని గురించి మీరేమంటారు? కర్ణాటకలో హోమ్ మినిస్టర్ పరమేశ్వర announced suspension of 7 prison officials following allegations of actor Darshan getting special treatment in central jail Parappana Agrahara in Bangalore. ఇది యాక్చువల్గా న్యూస్. జనరల్గా మన ఇండియన్స్లో వ్యవస్థలో ఒక పొలిటీషియన్ని అరెస్ట్ చేస్తే ఎటువంటి ట్రీట్మెంట్ చేయాలి, ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేసిన విజయమాల్యా లాంటి వాడికి ఎటువంటి ట్రీట్మెంట్ చేయాలి, అవి విత్ సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకంటే కొంచెం సెలబ్రిటీస్ కొంచెం ఈ విధంగా వాళ్ళకి థ్రెట్ ఉంది, చంపేస్తారేమో ఎవరన్నాను ఈ సాక్ చేసుకుని అని చెప్పేసి కొన్ని ప్రొటెక్షన్ జైల్ రూల్స్ ఉంటాయి, దానికి అప్లై చేసుకుంటారు వాళ్ళ తరపున. ఇప్పుడు దర్శనం ఏముంది, వాడిని ఏమన్నా ఇతను ఫ్యాన్ని కొట్టి చంపేశారు వీడు ఉంచుకున్న రంకుదాని గురించి, అంతే కదా, దాన్ని అలాగే అనాలి. ఎదకవర్లు చెప్తారు వాళ్ళకు కర్ణాటక ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడినప్పుడు నా మీద దుమ్మెత్తేశారు ఇలాగ అన్నాను. మరి ఇప్పుడు ఏమంటారు, వాట్ విల్ దే సే? ఒక యాక్టర్, ఎస్టాబ్లిష్ యాక్టర్ ఒక ఫ్యాన్ని కొట్టి చంపేసాడంటే ఇప్పుడు మరి వై ఆర్ యూ పీపుల్ ఆర్ నాట్ టాకింగ్? వాడికి ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వడం అంటే ఏంటి? వాడు మామూలు కూర్చున్నప్పుడే పేపర్ సిగరెట్ కాల్చుకోవడం మామూలు. అతనికి వీళ్ళకి అపోజిషన్గా ఉన్న వాళ్ళు గవర్నమెంట్కి బ్యాడ్ చేయడం గురించి ఈ జైల్లో ఉన్న వాళ్ళందరికీ ఇలా హెల్ప్ చేస్తున్నారు. మరి బెంగళూరులో పెట్టారు జయలలితని, తమిళనాడులో అయితే తప్పించుకుంటుందని. బెంగళూరు జైల్లోనే ఉంది జయలలిత చాలా కాలం. సో అక్కడ ఆవిడకి అది పొలిటికల్ కింద వస్తుంది. పొలిటికల్ కింద వచ్చిన ఫైనాన్షియల్ ఫ్రాడ్ కింద చేస్తే వాళ్ళని వీళ్ళు ఒకేలా చూడాలి. యాక్చువల్గాను ఆ వ్యవస్థ ఎప్పుడో పోయింది. ఏసీ రూములు ఇచ్చారు నార్త్లో ఒకడికి, ఆడు జైల్లో ఉండి గెలిచాడు 3 సార్లు ఎమ్మెల్యే గారు. వాడు జైల్లో ఉండి ఎంతో ఎన్నో మర్డర్లు చేశాడు. ఇంకా వాడికి ఏసీ టీవీ మొత్తం అక్కడ ఉన్న డ్యూటీలో ఉన్న వాళ్ళు ఒకళ్ళు చేయలేదనుకో వాడి పేరు ఎంటర్ చేసుకుంటే వాళ్ళ ఫ్యామిలీని లేపెత్తాడు. అన్ని విధాలు వాళ్ళకి భయమే. డేంజరస్ ఫెలోస్ జైల్లో ఉండి కూడా పరిపాలించే రౌడీ పీపుల్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్. యూపీ అలాంటిదే. యూపీలో యోగి అంత పేటరేకిపోయి పెద్ద ఇదిలో చేయడానికి కారణం ఏంటి? చాలా మందిని ఇంకొప్పుడు చంపకపోతే ఇంకెప్పుడు చంపలేమని చెప్పి చంపించాడు. పెద్ద స్టేట్ అది. పట్ట చాలా ఇంకా ఉన్నారు వాళ్ళు కొంచెం సైలెంట్ అయ్యారు అంతే. మాయావతి వెనకాల ఉన్నవాళ్ళు అందరూ రౌడీసే. ఇప్పుడు అఖిలేష్ యాదవ్ వెనకాల ఉన్నవాళ్ళు కూడా వాళ్ళే ఉంటారు. ముళ్ళుతోటే తీయాలనే టైపు. చాలా డేంజర్ పొజిషన్లో ఉన్నవాడు ఎవరో యోగి. అతను కానీ పాత్ర లేకుండా చేస్తే చాలా డేంజర్ అతను. మళ్ళీ వాళ్ళు పాలిటిక్స్ అతను ఏదో లేకుండా పైకి రాకుండా చూస్తూ ఉంటారు. ఈ మోడీని అమిత్ షా నాట్ కరెక్ట్. అతను నిజంగా ఈ క్లీన్డ్ అప్ స్టేట్ క్లీన్ చేసి పడ్డాడు సగం స్టేట్. ఇంకా ఉన్నారు. ఇట్స్ వెరీ బిగ్ స్టేట్ అది. ఓకే, అదేదో అమెజాన్లో ఇది కూడా వస్తుంది కదా, Part 1 Part 2 మిర్జాపూర్ అని. దాన్ని బట్టి అది ఇంకా తక్కువ. అది మిర్జాపూర్లో జనాల రియాక్షన్ ఎక్కువ చూపించలేదు. వాళ్ళ గొడవ బిల్డింగ్ అయినా కూడా ఆడేసింది. అది సూపర్ హిట్. ఓకేనా, అది చాలా చిన్నది. అది చాలా చిన్న వ్యవహారం కింద తీశారు. ఏదో ఒక సింహాచారం గురించి ఆ మిర్జాపూర్ చుట్టూరు జరుగుతున్నట్టుగా అది తీయటం బాగా తీశారు. కార్లు వెళ్ళటం న్యాచురల్గా తీశారు. ఇంకా ఎక్కువ మనం చూసింది చాలా తక్కువ. దాన్ని బట్టి యూపీ ఈజ్ వెరీ వెరీ డేంజరస్ స్టేట్ ఫర్ రౌడీజం, గుండాయిజం, గూన్స్, మర్డరర్స్, లూటింగ్, కబ్జాస్. సో ఇవన్నీ క్లీన్ చేయడానికి యోగికి ప్రైమ్ మినిస్టర్ ఇచ్చి యూపీ మీద స్పెషల్ ఫోకస్ పెడితే మొత్తం అయిపోతాడు. ఇంకా అలాగే లేదు. ఇప్పుడు ఆ విధంగానే ఇక్కడ రేవంత్ రెడ్డి కబ్జా చేసిన భూములు చేస్తాడని ఒక పేరు వచ్చింది ముందు. కానీ అందరినీ చేయట్లేదు కాబట్టి బ్యాడ్ నేమ్ వస్తుంది. అతని సీట్కి అసలు వస్తుంది. సో ఆ దర్శన్ అన్న వాడు వరస్ట్ ఫెలో. వాడు కాబాంధుడు. పెళ్ళం ఉంది, ఆవిడ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆవిడ్ని కొట్టేవాడు, ఎవరు లవర్ ఎవరితో ఉందో దాన్ని కొట్టేవాడు. అంటే వాడికి సడన్గా వాడు చిన్న టీవీ సీరియల్లో యాక్ట్ చేసుకునేవాడు. వాడికి టక్కనే క్లిక్ అయిపోయాడు. మరి ఇటువంటి వాళ్ళు అందరూ, మీరు కర్ణాటక ప్రజలందరూ వాట్ ఆర్ యూ పీపుల్ డూయింగ్? ఈ షుడ్ బి గివెన్ సివియర్ పనిష్మెంట్, లైఫ్ ఇంప్రెజ్మెంట్ ఇవ్వాలి. ఏదో పెట్టాడు 2-3 సంవత్సరాల తర్వాత మర్చిపోయి. ఇప్పుడు మొన్నటి వరకు ఇది రాకపోతే ఇప్పుడు ఆ పేపర్ చదువుకుంటున్నాడు, జరగడం కాల్సిన రాకపోతే అంటే మర్చిపోయాం మనం. దట్ ఈస్ వాట్ విల్ హ్యాపెన్. అలా మర్చిపోయే వరకు చూస్తారు. దాన్ని ఈలో గవర్నమెంట్ మారే లోపల కట్ చేస్తారండి, తీసేస్తారు. ఐ మీన్ మళ్ళీ యాక్ట్ చేసుకోవచ్చు అంటారు అనమాట.
సో ఇదే జరుగుద్ది. ఆ రోజుల్లో ఇలా జరిగితే అతను నాశనం అయిపోయినాడు ఎవడు సుమన్. చెంగల్పేటలో పెట్టేశారు ఒక ఇంట్లో, బయటికి రాకుండా. ఇక్కడ ఉండకూడదు, మెడ్రాస్ రాకుండా నువ్వు బయటకు వెళ్ళి, నాకు కొండగా వెళ్ళాను, రేపేళ్ళు వచ్చేస్తాను చెప్పేసి ఒక క్యారెక్టర్ మంచి, అప్పుడు ఇంకా హీరో పాపం. సో అతను మామూలుగా మంచోడుగా తప్పులు జరిగినాయి. ఎవరు ఫోకస్ చేశారని సుమన్, దివాకర్ అనుకుంటేవాడు అనమాట వీళ్ళ ఫ్రెండ్స్. వీళ్ళంతా ఒక డిఎస్పీ డాక్టర్ని అది చేశారు, దొరికిపోయారు, ఎర్రగొట్టేశారు బట్టిని. కొట్టడం లాగేలా కాదు, మళ్ళీ సుమన్ కొట్టారు లేదు తెలియదు కానీ ఆడిని కొట్టారు. దివాకర్ సుమన్ నాకు ఇప్పుడు ఫ్రెండే, నా సినిమాలో కూడా మొన్న కూడా చేశాడు. నేను ఏం చెప్తానంటే అలా ఆ విధంగా హౌస్ అరెస్ట్ చేశారు. వీడు అలాగే డైరెక్ట్గా తెలిసిపోతుంది. అప్పటికి ఇప్పటికి దర్ ఆర్ 35 years గ్యాప్లో సో మచ్ ఆఫ్ చేంజ్ ఈస్ దేర్. వీడు అక్కడికి పెట్టి లోపల పెట్టి నేను కానీ ఆ పవర్లో ఉంటే ఎర్రగొట్టేది పట్టుకుని దర్శన్ గారిని. హౌ కెన్ యూ డూ దిస్? ఆవిడ్ని ఆ అబ్బాయి కూడా లవరు అంటే నువ్వు ఎవరు పెద్ద రానివా అంటే దగ్గర ఎదురుకుండా పెట్టి కొట్టడానికి రొచ్చు నుంచి వచ్చి ఉంటుంది అది. సో వాడు పేపర్ చదువుకున్నాడు, ఇవన్నీ చిన్న చిన్నవి. ఈ గవర్నమెంట్ మీద దుమ్మెత్తడానికి ఎవడో అపోజిషన్ పార్టీ కూడా చెప్పుంటాడు. మీకు అర్థమైందా? బీజేపీ పీపుల్ అగైన్ దే విల్ ట్రై టు స్పిల్ బ్యాట్ వాటర్ అని కాంగ్రెస్. అప్పుడు పరమేశ్వర అన్న హోమ్ మినిస్టర్ లేదు ఒక 7 మంది తీస్తాం, మరి ముందేం చేసాం? మరి ఏంటో వాళ్ళు అంటారు, వాళ్ళు బ్లేమ్ చేస్తారు. బ్లేమ్ గేమ్ ఇది. వీళ్ళేమో ఇలా తీస్తామంటారు, వాళ్ళు కొట్టేది అంటారు. అంతెందుకు బీజేపీలో చేరిన వాడు ఉన్నాడు ఒకడు, ఒక 2000 మంది అమ్మాయిలు న్యూడ్గా తీసాడని చెప్పి, మరి ఆడేం చేయలేదు. ఆడేది చేస్తారు మీరు బీజేపీ? అక్కడే పోయింది మీ పరపతి. రావు గోపాల్ అంటాడు రుచారుబుకులు, అప్పుడే పోయింది మన పరపతనే. ఆ విధంగా అప్పుడే పోయింది మీకు. ఆడు ఎందుకు చేరుచున్నారు మీరు? దేవగౌడ బద్దు అయితే మనవాడి దేవుడికి కావాలి. దేవగౌడ కుమారస్వామి మట్టుకు అడ్డుకోకుండా దూరం వెళ్ళిపోయాడు. కుమారస్వామి బ్రదర్ కొడిగాడు. అసలు అటువంటి వాడిని అరెస్ట్ చేసి పాడేయాలి, బీజేపీ నుంచి ఉష్ చేసేయాలి. అసలు ఎలయన్స్ పెట్టుకున్నారు. ఇలాగే ఉంటుంది ఇండియాలో మాట్లాడుకోవడం మొదలు పెడితే ఇలాగే మాట్లాడు. నేను క్యాజువల్గా ఎందుకు చెప్తున్నానంటే జనాలు అందరికీ అర్థం అవ్వాలంటే బుక్స్లో చదువుకున్నట్టుగా ఉండకూడదు. ఫస్ట్ ఎందుకు చదివానంటే ఆ జైలు పేరు తెలియదు కాబట్టి, అది పరంపనాలు తెలియక అలా అనమాట. ఇట్స్ నాట్ అవర్ స్టేట్ కాబట్టి. అదే నేను జనరల్గా ఎందులో చూడకుండా నేను నాకు వచ్చిన ఇమాజినేషన్లో చెప్తూ ఉంటాను. ఇదే జరుగుద్ది. అక్కడ ఇది జరగ రేపు ఆడెక్క బంధు బిర్యానీ కొట్టడం చూపించలేదు మనకి, అన్ని సప్లై ఉంటుంది, ఆ డబ్బులే. జైల్లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కడు కూడా అలా పెద్దవాడిని ఫేవర్ చేస్తూ ఉంటారు. తప్పదు ఇంక అది. వీడి పక్క నుంచి కొంతమంది చెప్తూ ఉంటారు, వాళ్ళకి డబ్బులు అందేస్తూ ఉంటే ఒక్కొక్కడికి రోజుకి 2 బేటా వెళ్ళిపోతూ ఉంటుంది వీడి సైడ్ నుంచి. అది అప్పుడు సంపాదించండి. జైల్లో ఉన్న ఈ పోలీస్ పీపుల్ పెన్విల్ చేయాలి, గవర్నమెంట్ ఇవ్వదు. వాడి శాలరీ సిరిగిపోయి పట్టలేదు, అంతేనా? ఇవే డబ్బులు. ఇది జరిగేది అనమాట. వాడికి హ్యాపీగా బిర్యానీ, బీరు, టిన్ బీర్లు, సిగరెట్లు, టీవీ. ఇవి ఎందుకు ఫోన్ ఇస్తుంది వాళ్ళదండి. ఆడి ఫోన్కి తీసుకుంటారు. ఇటు చేత ఒక 2-3 ఫోన్లు కొనిపెడతాడు, రోజు కూడా ఇస్తూ ఉంటాడు ఫోన్. దానికి స్టాండ్ పెట్టి చూస్తూ ఉంటాడు. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఫర్ జైల్లో ఉన్న డబ్బున్న వాడికి. దిస్ ఇస్ వాట్ హ్యాపీనెస్. ఆ పరమేశ్వర అన్న అని చెప్పినా కూడా వాళ్ళు తీసాడు ముందు చెప్పలేవాటి. అండ్ లైక్ ఎనీ అదర్ జైలర్, ఎనీ అదర్ పనిష్మెంట్ పొందే ఒక ఏదోకి ఎలా కూర్చోబెట్టరు వాళ్ళు. అంత దమ్ములకు లేదు. రూలింగ్ పార్టీకి ఉండదు, వాళ్ళకి ఉండదు. డబ్బులు మనీ విల్ స్పీక్ ఎవ్రీవేర్. మళ్ళీ లేనివాడికి బట్టి పాపం మామూలు నలుగుతో పది కూర్చోబెడతారు. అక్కడ టాయిలెట్ ఉంటుంది, అక్కడే ఆ నలుగురు చేసే చోట చిన్న గోడ ఉంటుంది అనమాట. అలా పెడితే వీళ్ళకి అర్థం అవుద్ది ఒక 2-3 సంవత్సరాలు. తప్పు మరి మటర్ కదా అది. బేవర్స్గా ఉన్న మటర్ గాళ్ళు అయితే అలా పెడతారు. మరి ఆడికి ఎందుకు అంత ట్రీట్మెంట్ ఇస్తారు? అర్థమైంది మీకు? ఆడికి కూడా అటువంటి ట్రీట్మెంట్ ఇచ్చిందో తెలుస్తుంది. 4-5 ఉంటారు, అక్కడే పడుకోవాలి. అక్కడే చిన్న టాయిలెట్ ఉంటుంది, అది కూడా ఇంత గోడ ఉంటుంది, ఇంతే ఉంటుంది. మరి అటువంటి వాడిని ఎందుకు పెట్టలేదు? అలాగంటే మీరు ఎప్పుడైనా జైలుకి వెళ్ళారంటే జైలుకి వెళ్ళి చూశాను. అర్థమైనప్పుడు చూడాలి కదా అసలు ఎలాగ ఉంటుంది, ఏంటి, ఎట్ల జైలు ఎలా ఉంటుంది, రాజమండ్రి సెంట్రల్ జైలు ఎలా ఉంటుంది, మెడ్రాస్లో ఎలా ఉంటుంది. ఏదో సందర్భంలో చూడవలసిన అవసరం వచ్చింది. మా ఫ్రెండ్ ఎవడ వెళ్తే లోపలికి ఒకసారి అక్కడ లోపలికి షూ చేస్తామని, ఆ పోలీసు ఏమన్నా ఈడవడండి అంటే ఎలా ఉంటుందో చూద్దామని. రుచిగా ఉంది. అక్కడ పడుకోబెడితే అర్థం అవుతుంది ఆ కొడుకులకి. దర్శనకి అదే అటువంటి చేయాలి. మరి అది అడగరా మీరు? ఎప్పుడైనా ఏదైనా బై మిస్టేక్ మాట జారి ఏదో ఫిల్మ్ ఇండస్ట్రీ అన్నా అని చెప్పేసి నన్ను దులిపేశారు పట్టుకుని కర్ణాటకలో. బై మిస్టేక్ అన్నానని అపాలజీ చెప్పాను. ప్రజలందరినీ అనకూడదు కదా, సినిమా ఇండస్ట్రీ నుంచి అనాలి. అది బై మిస్టేక్ అన్నాను.
కన్నడ వాళ్ళందరూ అని, అది తప్పది. అందరూ కాదు, కన్నడలో ఉన్న సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఇటువంటి. ఇప్పుడు మలయాళం వాళ్ళు ఉన్నారు చెప్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ అదే చెప్తానా లేదా? మలయాళం అని చెప్పారు, మళ్ళీ తమిళ్లో లేదా, తెలుగులో లేదా, కన్నడలో లేదా, అన్నిట్లోనే ఉంది అమ్మాయిలను ఎక్స్ప్లోర్ చేయడం అనేది. వాళ్ళని గట్టి పుసలో చూస్తారు వాళ్ళు. ఎవడో ఎంజాయ్ చేసేవాడు కాదు, కింద ఉన్న మేనేజర్లు కూడా. సో ఇది దర్శన్ది పాపం వాళ్ళు సమర్థించుకుంటారు రూలింగ్ పార్టీ కాంగ్రెస్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అతనికి తగిన శిక్ష పడాలి. కర్ణాటక వాళ్ళు అడగాలి. ఎందుకు అడగరు? మీరు అడగాలి. బయట వాడు ఎవడన్నా అంటే మీద వచ్చేస్తారు. మరి మీరు అక్కడ ఒక అమాయకుడిని చంపేశాడు, అటు ఫ్యాన్ని